కార్లో కానీ బస్సులో కానీ వెళ్తున్నప్పుడు పిల్లలు వామిటింగ్ చేసుకోవడం, తల తిరగడం, కడుపులో తిప్పడం లాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇలా జరగడాన్ని ఏమంటారంటే మోషన్ సిక్నెస్ అంటారు. అసలు ఈ మోషన్ సిక్నెస్కి కారణం ఏంటంటే మన బ్రెయిన్ కన్ఫ్యూజన్కి గురి కావడం. అసలు మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ ఎలా అవుతుంది అంటే కారు కానీ బస్ కానీ కదులుతూ ఉంటుంది, కానీ మన శరీరం మాత్రం కదలకుండా ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా జరుగుతుందో మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుందో అప్పుడు మన బ్రెయిన్ లోపల ఉన్నటువంటి వామిటింగ్ సెంటర్ అనేది ఏదైతే ఉంటుందో అది మనం ఎలాంటి ప్రమేయం లేకుండానే దానంతట అదే యాక్టివేట్ అయ్యి మనకు వామిటింగ్ని కలుగజేస్తుంది. కాబట్టి మరి దీని నుంచి ఎలా బయటపడాలంటే మ్యాక్సిమం మీరు జర్నీ చేసేటప్పుడు తక్కువ ఆహారం తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా కార్లో అయితే ఫ్రంట్ సీట్లో కూర్చోండి, బస్సులో అయితే మిడిల్ సీట్లో కూర్చోండి. మ్యాక్సిమం రోడ్ని అబ్జర్వ్ చేయండి, వీలైనంతగా నిద్రపోయే ప్రయత్నం చేయండి. ఇంకా ముఖ్యంగా మీకు జింజర్ టీ లాంటివి తాగినప్పుడు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా బెటర్గా మింట్ ఫ్లేవర్ లేదంటే జింజర్ ఫ్లేవర్లో ఉన్నటువంటి క్యాండీస్ ఏమైనా ఉంటే ఒకటి తీసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఇంకా ఇది సీరియస్గా ఉన్నట్లయితే అంటే మరీ ఎక్కువగా ఉన్నట్లయితే డాక్టర్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా మంచిది. సో మరిన్ని స్టడీ టిప్స్ అండ్ పేరెంటింగ్ టిప్స్ కావాలనుకున్నా, నా వర్క్షాప్ అప్డేట్స్ కావాలనుకున్నా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశకృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.